మంగళగిరి రైల్వే స్టేషన్ ఒక 2 ఏళ్ల క్రితం ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగు పెట్టాలంటే కూడా బిక్కుబిక్కుమనేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే రాత్రిపూట కాదు పగలపూటే కరెక్ట్‌గా వచ్చేటటువంటి సౌకర్యం లేనటువంటి రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఎంతో అద్భుతంగా దీనిని అభివృద్ధి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రారంభానికి అత్యంత సమీపంలో రైల్వే స్టేషన్‌కి సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మంగళగిరి రైల్వే స్టేషన్‌కి సంబంధించి నూతన టెక్నాలజీలంతా కూడా ఈ మంగళగిరి రైల్వే స్టేషన్‌కి ఉపయోగించి దీని నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఎందుకంటే రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఏరియాలో అత్యంత కీలకమైనటువంటి రైల్వే స్టేషన్గా మంగళగిరి రైల్వే స్టేషన్ ఉంది అనే విధంగా చెప్పచ్చు. గుంటూరు కంటే కూడా అతి సమీపంలో అమరావతికి సంబంధించినటువంటి రైల్వే కనెక్టివిటీ ఉండాలంటే మంగళగిరే మెయిన్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి చాలామంది ఇప్పుడు రైల్వేకి సంబంధించి ఈ ద్వారా వెళ్ళాలనుకునేటటువంటి అంటే ఇంకా కొంతమంది సచివాలయ ఉద్యోగులు కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా మంగళగిరి ప్రాంతం నుంచే రాజధానికి రావడానికి అత్యంత సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కీలకంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం చూడొచ్చు ఎంతో అద్భుతంగా నిర్మాణం చేపట్టినటువంటి ఈ మంగళగిరి రైల్వే స్టేషన్లో ఈ మంగళగిరిని ప్రతిబింబించే విధంగా కూడా చేనేత కార్మికులకి సంబంధించి కానీ అమరావతి సంబంధించినటువంటి పైలాన్ కానీ ఈ రెండు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎంట్రన్స్లో కూడా వీటిని అద్భుతంగా కూడా చిత్రీకరించే విధంగా కూడా నిర్మాణాన్ని చేపట్టారు. అయితే దీనికి మొత్తం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమృత్ భారత్ సంబంధించినటువంటి పథకంలో భాగంగా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధిని చేయడం జరిగింది. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇటు రైల్వే అభివృద్ధిలో భాగంగా మంగళగిరికి సంబంధించిన కూడా నిధులు కేటాయించడం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మంగళగిరికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి పదే పదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మొత్తంగా ఏదైనప్పటికీ కూడా శరవేగంగా అత్యంత స్వల్పకాలంలో ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు అనేది పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూడొచ్చు ఏదైనా కూడా మొత్తం 4 ప్లాట్ఫారాలు కలిగినటువంటి మంగళగిరికి సంబంధించి ఇటు ముందు వైపు వెనక వైపు 2 వైపులా కూడా బుకింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే మాత్రం గతంతో పోలిస్తే ఈ మంగళగిరి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి రూపుదిద్దుకున్నటువంటి విధానం ఎంతో అద్భుతంగా చేశారనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం మనం ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి వచ్చేటటువంటి రహదారిని కూడా పరిశీలిస్తే గతంలో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అలాంటి రోడ్డునే మనం గమనించేటటువంటి పరిస్థితులు ఉండేది. ఒకళ్ళిద్దరు కలిసి వస్తే తప్ప ఒంటరిగా వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే స్థానికంగా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కానీ అసలు రోడ్డు కూడా సరిగ్గా ఉండేటటువంటి విధానం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డు అంతా కూడా ఎంతో అద్భుతంగా కూడా రూపుదిద్దినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయినటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది నూతనంగా ప్రారంభంగా కాబోతుంది. ఈ ప్రాంత వాసులకే కాదు రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ రైల్వే స్టేషన్ మారబోతుంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, మంగళగిరి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.